నా పేరు హనుమన్న. నేను అనంతపూర్ బార్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. అలాగే వైఎస్ఆర్‌సీపీలో యాక్టివ్‌గా పనిచేస్తా ఉంటాను. ముఖ్యంగా ముందు నెల 8వ తారీఖున ఇది నేను 2006లో కొనుగోలు చేసినటువంటి సరోజమ్మ గారితో నేను 2022 సంవత్సరంలో కొనుగోలు చేసినటువంటి ఫ్లాటు మరి పరిటాల శ్రీరామ్ డ్రైవర్ అనేటువంటి కేశవయ్య అనే వ్యక్తి 2023లో ఒకసారి అడ్డుపడితే ఆ రోజు డాక్యుమెంట్స్ అన్నీ చూయించాం. తిరిగి గత నెల 8/3/2026 తారీఖున అత్యంత దౌర్జన్యకరంగా 12 గంటల సమయంలో మరి రాడ్ తీసుకొనొచ్చి చాకాలి వీరాంజనేయులు లాంటి వ్యక్తి గతంలో మీరేదో ఆ ఫ్లాట్లు ఆక్రమించారంట, మళ్ళీ వాళ్ళ పరిటాల వాళ్ళని ఎంత చూస్తారంట అని చెప్పి మెసేజ్‌లు పెట్టేటివి కూడా నాతో ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాన్ని ఆసరా చేసుకొని అతని ప్రోద్బలంతో, పరిటాల వాళ్ళ సహకారంతో ఈరోజు మళ్ళీ ఈ యొక్క నా యొక్క షెడ్డుని తీవ్రంగా బండలంతా డ్యామేజ్ చేసి, పక్కనున్నటువంటి వాళ్ళంతా కూడా ఇది తప్పు అని చెప్పినా కూడా వినుకోకుండా డ్యామేజ్ చేస్తే వెంటనే మేమొచ్చాము. అతన్ని మేము అడ్డుకున్న పోగా మా పైన కూడా దుర్భాషలాడితే అదే రోజు కేసు మన్‌టోన్ పోలీస్ స్టేషన్‌లో 83/2026గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీటన్నిటికీ కూడా చాకలి వీరాంజనేయులు అనే వ్యక్తి మళ్ళీ మాకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మా కుటుంబానికి సంబంధించిన ఆస్తిలో మరి ఈ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనువెంటనే 23/6/2024 నుంచి తారీఖున మరి పరిటాల సైన్యం అనేటువంటి ఒక కారుకి స్టిక్కర్లు వేయించుకొని సుమారుగా అంటే ఒక 15-20 మంది వీధి రౌడీలను తీసుకొనొచ్చి మరి ఆ పొలంలో అడ్డుకొని ఈ యొక్క మాకు దాడి చేయడానికి ప్రయత్నిస్తే మేము వెంటనే అక్కడ ఉన్నటువంటి తుగ్గలి పోలీస్ స్టేషన్‌పై కంప్లెయింట్ చేసినాం. దానిపైన వాళ్ళు దుప్పటి పంచాయతీ చేసి అధికారం ఉన్నటువంటి వాళ్ళకి అండగా చెప్తే తిరిగి నేను మా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గురుప్రసాద్‌కి చెప్పి, సార్ ఇదేదో పరిటాలలో పేరు చెప్తున్నాడు. వీడు ఒక చిల్లర రౌడీ. డోన్ నుంచి పారిపోయి అనంతపురంకొచ్చి ఇక్కడ వివిధ చిల్లర పనులు చేసుకుంటూ ఆయన పేరు చెప్పి, ఆయన బొమ్మలేసుకొని మళ్ళీ వాళ్ళ పేరు బదనాం చేస్తున్నారు. దయచేసి కనుక్కోండి అని చెప్పి మేము అడిగితే ఇమ్మీడియేట్‌గా పరిటాల బాలాజీకి ఇన్ఫార్మ్ చేసి, పరిటాల శైలజ గారి లాయర్‌తో బాలాజీ గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా కోర్ట్‌లో వచ్చినప్పుడు నంబర్ తీసుకొని, నీకు మీ దగ్గరికి రాకుండా చూస్తాను. మీకు మాకు వానికి సంబంధం లేదని చెప్పినటువంటి బాలాజీ గారు, వానిదేదైనా వస్తే నాకు ఇన్ఫర్మేషన్ పంపియండి అంటే, వాడు బెదిరింపు మెసేజ్‌లు పెట్టి వాళ్ళ పేరు మళ్ళా బదనాం చేస్తే, నేను వాట్సాప్‌లో పంపించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తిరిగి నిన్నటి రోజు మరి మా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళా ఈ కోర్ట్‌లోనూ కేసు అయిపోతే జూన్ 29వ తారీఖు జడ్జిమెంట్ ఉంది. మళ్ళా ఆ కేసులో గెలుస్తారనే ఉద్దేశంతో వీఆర్‌ఏని తోలుకొనొచ్చి ద్వారా ఫోన్ చేయించి అక్రమంగా ఆటికి పిలిపించి సుమారుగా అంటే 13వ తారీఖున ఇతనును ఆ పెద్దాయన ముసలాయన్ని విపరీతంగా అక్కడ దాడి చేయడం జరిగింది. దీని వెనక పూర్తిగా పరిటాల ప్రమేయాన్ని అడ్డం పెట్టుకొని వీధి రౌడీల్ని వాళ్ళకున్నటువంటి ఆ రౌడీ షీటర్స్‌ని అడ్డం పెట్టుకొని అతనొచ్చి వీళ్ళ కుటుంబ ఆస్తిని ఆక్రమిస్తుంటే ఒక న్యాయవాదిగా నేను అండగా ఉన్నందుకు, మా కుటుంబ సభ్యుడు, మా బంధువైనందుకు నేను ఏ కేసులో కూడా వాళ్ళ లాయర్ లేకున్నా వాళ్ళకి లీగల్ సహాయం చేస్తున్నానటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి నా ఆస్తిని అక్రమంగా ఈరోజు నేను సంపాదించుకొని కష్టపడి కొనుక్కున్న ఆస్తిని మరి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ మామ ఫోన్ చేసి వానిపైన కూడా కేసు పెట్టాలని చెప్తే మరి నేనేమైనా బండలు పగలగొట్టానా? నా ఆస్తిని నా ఆస్తి పగలగొట్టి నాది ఇది చేసి కేసు పెడితే వాళ్ళు వంటోనోళ్ళు లేదండి, అది లాయర్‌కి సంబంధించిన ఆస్తి. మీ వాడు బండలు పగలగొట్టాడు కాబట్టి కేసు కట్టాం. అతని మీద కట్టడానికి వీలు లేదంటే మేము ఇటుకలపల్లిలో పోయి కడతామని చెప్పి నిన్న సివిల్ కేసేసి సివిల్ కేసులో కూడా ఈ షెడ్డు మాది, ఈ బండలు మావి, ఈ రాళ్ళు మావి అని చెప్పి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది వాళ్ళు. ఇమ్మీడియేట్‌గా నేను దాంట్లో ఇంజెక్షన్ ఆర్డర్‌కి అడ్డమేసిన. నా ఫ్లాట్ నంబర్ 31కి నేను ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా. కాబట్టే ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజో, రేపో మళ్ళా దీన్ని దాడి చేసి ఆక్రమించుకునే ప్రయత్నంలో మరి వాళ్ళు పెద్దలు మాకు 2.5 ఎకరా ఉంది తల్లి, దయచేసి ఎమ్మెల్యే గారు దయచేసి మీరు ఏమనుకోవద్దండి. అనంతపురం ఎక్కడ? పత్తికొండ ఎక్కడ? మాకుండేది 2.5 ఎకరా మా కుటుంబానికి ఉండేది. ఒక పేదవాడు రజకుడు. అతనికి 2.5 ఎకరాకి మీరు ఇంత రాజకీయం చేసి ఇంత చేస్తే వాడిని దండించాల్సిన అవసరం లేదా? వాడు ఒక కార్యకర్త కాదు, ఒక వీధి రౌడీ. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ఓటు వేసి ఇచ్చిన పాపాన పోలేవాడు ఈ రోజు మీ పార్టీని బదనాం చేస్తా అంటే మేము క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేసినాం. కానీ మాకు ఎలాంటి సహకారం మీ నుంచి అందలేదు. మరి రోజు రోజుకి మమ్మల్ని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఉదయం 7 గంటలకు మళ్ళీ అదే వీరాంజనేయులు, మళ్ళీ సిపిఐ పార్టీలో ఉన్నటువంటి హరికృష్ణ, అలాగే సుంకన్న అన్నటువంటి వాళ్ళు ఈరోజు మా వాడిని
పైన దాడి చేసి ఇతనికి రాడ్డుతో గాయాలు చేయడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పుడే 1 టౌన్‌కి 100కి ఫోన్ చేశాం. ఇమ్మీడియేట్‌గా కేసు కట్టమని చెప్పినాం. మేము ఇప్పుడు ఈ జరిగిన దాడినంతా కూడా ఈరోజు మీడియా ద్వారా కూడా మేము పోలీస్ యంత్రాంగానికి, దయచేసి మన రాప్తాడు ఎమ్మెల్యే గారికి, అలాగే మనము ఎవరైతే మనకు పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారో, దయచేసి ఇలాంటి వాళ్ళని దగ్గరికి చేర్చుకోవద్దండి. ఒకవేళ ఉంటే ఈ చాలా చీటర్, వీడు డోన్‌లో అత్యంత చీటర్‌గా ఉండి అనంతపురంకి మా వాని సహకారంతో ఇటుకొచ్చి ఇప్పుడు మీరు రాచానపల్లిలో ఉన్నాడు. దయచేసి మీరు రాచానపల్లిలో కనుక్కోండి. ధోబిఘాట్‌ని ఆక్రమించేకి 4 ట్రిప్పులు మట్టి తోలి మీ పేరును బదనాం చేస్తా ఉంటే, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అతన్ని మందలించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోయినా అరాచకాలే. ఐలమ్మ కాలనీలో అట్లే చేశాడు. ఈడ రాచానపల్లిలో అట్లే చేస్తున్నాడు. ఈయనని అనినిత్యం ఏం పని లేదు. వాళ్ళ మీద దాడి చేయడం, వీళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ ఆస్తులు ఆక్రమించడం, వీళ్ళని బెదిరించడం, ఎవరైనా వీధి రౌడీని తెలుసుకొచ్చి వాళ్ళని దాడి చేపిచ్చేది, లేకుంటే రాడ్లతో దాడి చేసి ఇలాంటి చిల్లరి చేష్టలు చేస్తున్నాడు. మా బంధువుని ఇన్నాళ్ళు కూడా సహించుకుంటూ పోయినాం. ఈ రోజు వాళ్ళు నన్ను కూడా బెదిరించారు ఫోన్ చేసి. హరికృష్ణ గారు ఫోన్ చేసి, మిమ్మల్ని దంతం వజిస్తాం, నువ్వు ఎట్లుంటావు లాయర్‌గా వాళ్ళకి? లాయర్‌గా ఉండేకి లేదు. మాకేసిన కేసుల్లో నువ్వు లాయర్‌గా ఉండేకి లేదంటున్నారు. నేను ఇంతవరకు వాళ్ళ కేసుల్లో లాయర్‌గా లేను. ఈ రోజు నుంచి వాళ్ళ కేసుల్లో లాయర్‌గా ఉంటా. నాకు ఒక లాయర్‌గా నాకు లయబిలిటీ ఉంది. నేను ప్రతి ఒక్క కేసులో, ప్రతి ఒక్క క్లయింట్‌కి నేను లాయర్‌గా ఉండేకి నాకు ఈ భారత రాజ్యాంగం ఒక న్యాయవాదికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. నువ్వు ఉండకూడదని చెప్పేకి హరికృష్ణ ఎవరు? అంటే సిపిఐ పార్టీలో ఉంటే అన్ని దౌర్జన్యాలేనా? సొంత చెల్లెలకు అన్యాయం జరుగుతా ఉంటే, మళ్ళీ నువ్వు చెల్లెల కల్లా రాకోకుండా మరి వేరే వాళ్ళ కల్లా పోయి వాళ్ళ ఆస్తిని ఆక్రమించాలని చూస్తే, మరి న్యాయం సైడ్ నిలబడాల్సిన అవసరం ఒక న్యాయవాదిగా నాకు ఉందా లేదా? ఈ రోజు నేను పరిటాల శ్రీరామ్‌కి గాని, పరిటాల మన మ మ సునీతమ్మకి గాని, వాళ్ళ కుటుంబానికి 2 చేతులు ఇచ్చి జోడిస్తున్నాం. మేము రజక కుటుంబానికి చెందినటువంటి అతి పేద కుటుంబం. మాకున్నటువంటి 13 ఎకరాల 75 సెంట్లలో చాకలి వీరాంజనేయులు అనేటువంటి వాళ్ళ కుటుంబం అంతా కూడా 8.5 ఎకరా ఆక్రమించారు. మరి 2 కుటుంబాలకు కలిసి 2.5, 2.5 ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం? ఆ 2.5లో కూడా నాకు ఎకరా కావాలని చెప్పి దౌర్జన్యం చేస్తున్నాడు. దానిపైన పత్తికొండ కోర్టులో రమేష్ బాబు అనే అడ్వకేట్‌తో పార్టీషన్ సూట్ ఏసి గెలిచాం. ఫైనల్ డిగ్రీ ఉంది. ఈ జూన్ 29 జడ్జిమెంట్ వస్తా ఉంది. మళ్ళా ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా రాదని వాళ్ళ లాయర్ చెప్పడంతో నిన్న ఒక 13వ తారీఖున ఒక దాడి, ఈ రోజు మార్నింగ్ కూడా ఒక పిల్లవాడిని పోయేవాడిని రెచ్చగొట్టాడి పిలిపించి, మళ్ళా హరికృష్ణ ఒక తుక్కు కొట్టడము, మళ్ళా సుంకన్న ఒక తుక్కు, మళ్ళా అదే విధంగా వీరాంజనేయులు ప్రధాన సూత్రధారిగా మళ్ళా రామాంజనమ్మ అనేటువంటి వాళ్ళ నలుగురు కలిసి పిల్లవాడిని ఇలాగ దాడి చేస్తే, నేను నా దగ్గరకు వస్తే ఇమ్మీడియట్‌గా 100కి ఫోన్ చేసి, నా గలాటకు పోవద్దండి, మన మీడియాకి ఇద్దాం, పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి న్యాయబద్ధంగా మేము పోతున్నాం. వాళ్ళ పైన గలాట పోయేకి మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. దయచేసి మాకు ప్రాణరక్షణ కల్పించండి. మా ఆస్తులకు రక్షణ కల్పించండి. నిజంగా ఈ ఆస్తి అక్రమం అయితే, నేను ఈ రోజే చెప్తున్నా, మీ వాడు అక్రమమో, నేను అక్రమమో చట్ట ప్రకారం ఓ రోజు పెట్టండి. 42 ఫ్లాట్లు ఉన్నటువంటి దీంట్లో 49వ నెంబర్ వేసుకొని కొనుక్కొని, మరి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ చేస్తే 11 మందికి వెనక్కి తీసుకొని, ఈ కేశవయ్య అనేటువంటి పరిటాల శ్రీరామ్ డ్రైవర్ అనేటువంటి అని చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఈ రోజు ఆ ఫేక్ ఫ్లాట్ కొని మా పైన ఈ రకంగా బండలు డ్యామేజ్ చేసి, మాకు ఈ రకంగా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని, ఇది కూడా నాదే అని చెప్పి అక్రమం చేస్తా ఉంటే ఎక్కడికి భరించాలా? దయచేసి మాకు రక్షణ కల్పించండి. ఎస్పీ గారిని కూడా కోరుతున్నాం. మాదేమైనా తప్పు ఉంటే ఇచ్చేయండి గానీ, న్యాయ ప్రకారం మేము చట్ట ప్రకారం ముందుకు పోతున్నాం. వాళ్ళందరి నుంచి మాకు రక్షణ కల్పించండి. వారిని మందలించండి. మీ పార్టీ కాకుంటే వాళ్ళకి మీరు ఖండించండి. ఈ విషయంలో మాకు న్యాయం చేయండి అని కూడా నేను కోరుతున్నాను. బాధ్యతలు కూడా మాట్లాడతారు దయచేసి తెలియపరుస్తున్నాను. దాడికొచ్చేది నా మీదకి హరికృష్ణ, సుంకన్న, వీరాంజనేయులు. నాకి నాదైతే సొంతూరు కమలాపురం. నన్ను ఇచ్చింది పెండేకల్ స్టేషన్‌కి ఇచ్చినారు. వాళ్ళే పెళ్లి చేసి వాళ్ళే ఆయనకి ఇచ్చి నీకు ఆయనకి ఆస్తికి సంబంధం లేదని వాళ్ళు ఇప్పుడు వచ్చినారు. మేము కోర్టుకేసుకొని మేము చేసుకుంటుంటే నిన్ను చంపుతాం, నీ మొగుడిని చంపుతాం. మాకు గిన ఆ ఆస్తి రానీయకపోతే అని అంటున్నారు. నా పిల్లలకి నాకి రక్షణ ఎవరు? నా పేరు రమాదేవి, అక్కడ ఇక్కడ లక్ష్మీదేవి. వాళ్ళు పుట్టింటి వాళ్ళు హరికృష్ణ, సుంకన్న, వీరాంజనేయులు. ఎప్పటి నుంచి జరుగుతుందమ్మా ఇదంతా? ఇది 2016 నుంచి జరుగుతూనే ఉంది. నేను ఆటికి ఏం లేవు, వాళ్ళు ఏం చేస్తారు, నా తోడబుట్టినోళ్ళే కదా అనుకుంటే, తోడబుట్టినోళ్ళు లాస్ట్‌కి ఈ పొద్దు నా పిల్లోని మీదే అటాక్ చేసినారు. నా కొడుకు. నా పిల్లోనికి నాకి ఎవరు రక్షణ? నా భర్తని అక్కడ పిలిపించి చేసినారు. నా భర్తకి ఏమన్నా అంటే నాకు ఎవరు దిక్కు? హరికృష్ణ, సిబిఐ హరికృష్ణ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు. ఆయనకి ఆపోజిట్ సపోర్ట్ ఉండింది లింగమయ్య. నేను ఏదైనా చెప్తే నన్ను అడుస్తాడు, ఆయన వెనకేసుకొని వస్తాడు. ఏంది చెప్పినా ఆయన వెనకేసుకొస్తారు, నన్ను అడుస్తారు. నా పిల్లలకి ఈ పొద్దు నా భర్తకి ఏమన్నా జరిగింటే నాకెవరు? అక్కడ పిలిపించి ఆయన్ని ఒకరిని చేస్తే మీరు నాకెవరు? రాత్రి 11 గంటల కాడ మేము గిల్లుంటూ వస్తున్నాము, మమ్మల్ని వెంటాడిస్తున్నారు.
పొద్దున్నే పిల్లోడు ఏదో టీ తాగకని పోతే పిల్లోడిని అట్లా చేసినారు. ఆమె ఆడామంటుంది నరకంటావు, నరికేయమని వానికి ఎవరొస్తారు అంటాడు. మా వదినే సొంత మేనత. నా పిల్లలకి నాకు ఎవరు రక్షణ? మేము ఇట్లా ఇస్తానే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. నాది మా నాయన ఆస్తికి కూడా వేసినా నేను. నువ్వు నాయన ఆస్తికి ఎట్లా వేస్తావు? నీకేం సంబంధం? నీకెవరు వేసేకి? నువ్వు అంత చేసింది నీకు హనుమన్నే. హనుమన్నని చంపుతాము, నరుకుతాము, నీ పిల్లల్ని చంపుతాము. నువ్వు రాలేవు, నువ్వు నీ పిల్లలు చంపినా నీ మోని చంపినా ఒకదానివే కదా అన్నట్లా మాట్లాడుతున్నారు. అంత ఫోన్ మాట్లాడినారు చూడు, ఎట్లా మాట్లాడినారు. రికార్డు కూడా ఉంది ఆయనది. అంత అట్లే అంత గలీజ్. కమలాపూర్ నుంచి నాకు నా భార్యని పెళ్లి చేసి ఇచ్చినారు. వాళ్ళు ఈ పొద్దు నాకు ఆ ఇంటికి ఇలా ఏమి ఇలా అని మొత్తము మా భూమి అంతా ఆక్యుపై చేయాలని చేస్తున్నారు. హరికృష్ణ, సుంకన్న, వీరాంజనేయులు ఇప్పుడు నాకు పెళ్లి చేసినారు కదా, వాళ్ళు ఇచ్చినారో లేదో కూడా రికార్డుగా మీరు విచారించండి. అక్కడ పెండెగల్ స్టేషన్ ఉన్నాం, అక్కడ విచారించండి. మాకేం ఇబ్బంది లే. ప్రతి తూరి దాడే హరికృష్ణ ముందు ఉంటాడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. యాడ చూసినా ఆయన ముందు. ఏందికి మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన సంబంధమే కదా నేను చేసుకునేది. అలాంటి సంబంధాన్ని నేను కాదని ఎందుకంటున్నావు? ఇప్పుడు నీ సెల్కి నువ్వు సపోర్ట్ ఉండాలా, వేరే వాళ్ళకి ఎందుకుంటున్నావు? ఎందుకు ఇప్పుడు నీ సెల్కి అన్యాయం జరిగితే నువ్వు రా, పాపకి సపోర్ట్ ఎందుకు పోతున్నావు? పగలగొట్టిందంతా కేశవయ్య, మన పరిటాల శ్రీరామ్ డ్రైవర్. ఆయన వీరాంజనేయులు ఆయనకు సపోర్ట్ చెప్తే ఆయన వచ్చి పగలగొడుతున్నాడు. ఇప్పుడు మా అత్త గారు వాళ్ళు మొత్తం ఎక్కడ కేశవయ్య వీరాంజనేయులు పరిటాల శ్రీరామ్ దగ్గర ఉంటాడు డ్రైవర్. వీరాంజనేయులు పాత్ర ఇది.